యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో నారీ నారీ నడుమ మురారి అనే చిత్రం నుంచి ఇరువురు భామల కౌగిలిలు అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఇవి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు, వీటి ఖరీదు చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట. 1990వ సంవత్సరంలో వచ్చినటువంటి నారీ నారీ నడుమ మురారి అనే చిత్రం నుంచి ఇరువురు భామల కౌగిలిలో అనే పాటను పాడుకుంటున్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, గాయకులు పి సుశీలమ్మ గారు మరియు బాలు గారు. రాగం ఇది ఎవరి చిత్తం వారిది. అయితే నేను పక్కాగా కీబోర్డ్ మీద ప్లే చేసి నేను ఆ స్వరాలు తెలుసుకుని అది ఏ రాగమో ఫైనల్ చేసుకుని అందులో అన్య స్వరాలు ఉన్నాయా లేదా అన్ని నేను ఒక పక్కాగా నేను ప్లే చేసి నేను స్వరాలు రాస్తాను. కాబట్టి నా దృష్టిలో ఇది అగ్నికోపము. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. అగ్నికోపం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిస. ఆరోహణ శుద్ధ ధన్యాసి రాగమే ఆరోహణ. అవరోహణ చూడండి సానీప మాగరిసా, 3 ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఆరోహణలో సగమ పనిస అంటే అక్కడ చూసారా మీరు, రీ దాని 2 స్వరాలు తీసేశారు. అవరోహణలో దా ఒక్క స్వరమే తీశారనమాట. అప్పుడు 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 6 స్వరాలు అంటే షాడవ రాగం అంటాం. ఇప్పుడు ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ షాడవ రాగం అవుతుంది. అదే మన అగ్నికోపము. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం. తాళం ఆది తాళము. నడక తిస్ర నడక, తిస్ర గతి. అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. మరి తాళం వేసినప్పుడు జతులు చేస్తాం కదా, ఇక్కడ చూడండి తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు
పాటని పాడుకోబోయే ముందు మనం ఈ అగ్నికోపం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని పమ గరి సా, సగమ పని సా సని పమ గరి సా. లో పిచ్ లో సని పని సా. తారస్థాయి షడ్జం వరకే సంచారములు ఉంది. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. టక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకికి తాళం అంటూ ఏముండదు, కానీ ఒక విధమైన నడక ఉంటుంది అనమాట. ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాల, కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోలా, కాపురాన ఆపదలను ఈదిన శౌరీ, ఏది నాకు చూపవా ఒక దారి, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి. ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా, ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా, వలపుల వానల జల్లులలో స్వామి, తలమున కలుగా తడిసితివా, చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ విన్నా, చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ విన్నా, రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథ విన్నా, గోవిందా గోవిందా
గోవింద. సాగింద జోడు మధ్యల సంగీతం, బాగుందా భామలిద్దరి భాగోతం. సాగింద జోడు మధ్యల సంగీతం, బాగుందా భామలిద్దరి భాగోతం. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీట్ తోటే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోటే ఘాతతోటి. ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆయోగి వేమనా. ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆయోగి వేమనా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్నా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్నా. పరమేశ గంగ విడుము పార్వతి చాలున్, ఆ మాటను విని ముంచకు స్వామి గంగన్. హింతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. హింతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీట్ తోటే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. భామకాలు తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆనంది తిమ్మనా. భామకాలు తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆనంది తిమ్మనా. ఒక మాట ఒక బాణము ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా. ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని అన్నాడు సాకేత రామన్నా. యదునాథ భామ విడుము రుక్మిణి చాలున్, రఘునాథ సీతను గొని విడు శూర్పణఖన్. రాసలీలలాడాలని నాకు లేదులే, భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే. రాసలీలలాడాలని నాకు లేదులే, భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా. గోవిందా గోవిందా గోవిందా. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ కూడా క్లాసిక్స్ టైప్కి వెళ్తాయి అనమాట. చాలా ఒళ్ళు దగ్గర పెట్టి పాడాల్సిన పాటలు అనమాట. అంత తేలిగ్గా పాడలేము అనమాట. బాలు గారు ఎంత గొప్పవారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మనందరికీ. మామూలు మనిషి కాదండి, సరస్వతి అంశే ఘంటసాల గారి లాగా. ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మన రెండో ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆసక్తి గల వారు ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.